రాష్ట్రాల మధ్య సరికొత్తగా డేటా వార్ మొదలైంది. ఏపీ అధికార పార్టీ టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీపైన తెలంగాణ పోలీసులు దాడులు చేయడం, ఆ కంపెనీకి చెందిన ఇద్దరిని అరెస్టు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ మాదాపూర్లోని ఐఎఫ్ సిటీలో ఉన్న ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై సైబరాబాద్ పోలీసులు సోదాలు చేపట్టారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు నిర్వహించిన దాడుల్లో హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు సంస్థకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీకి చెందిన సేవామిత్ర మొబైల్ యాప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 కోట్ల మంది ఓటర్ల జాబితా ఉందని, అలాగే ఓటర్లు, వారి ఆధార్ కార్డుల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను ఉంచుకోకూడదని, దానికి విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులకు చెందిన ఓ టీం హైదరాబాద్కు చేరుకుంది. ఐటీ గ్రిడ్కు చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి అదృశ్యమయ్యారని, అతని కుటుంబం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చామని తెలిపారు. అయితే భాస్కర్ రావు ప్రస్తుతం తాము విచారిస్తున్నామని, ఆ తర్వాత అప్పగిస్తామనడంతో ఏపీ పోలీస్ టీం వెనుదిరిగింది. అయితే టీడీపీ వ్యవహారాల్లో తెలంగాణ పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలతో రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్ అది రాజధాని. ఇంకా 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. అలాంటి ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులపైన దాడులు చేస్తే వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన పార్టీ ఒక సాఫ్ట్వేర్ అంతా కూడా మీ అందరూ చూస్తున్నారు. పార్టీలో ఒక యాప్ డెవలప్ చేశాం. 20 ఏళ్లుగా కంప్యూటరైజేషన్ చేశాం. డేటా అంతా పెట్టుకున్నాం. ఆ డేటా పెట్టుకుని ఏ కార్యకర్త ఎట్ట పనిచేశాడు, ఏ యూనిట్ ఎట్ట పనిచేసింది, ఇవన్నీ అప్డేట్ చేసుకుంటున్నాం. మొన్న ఈ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో ఉంటే ఆ కంపెనీ దగ్గరికి పోలీసులు పంపిస్తారు. వాళ్ళు చెప్పిన వివరణ ఏదంటే, విజయసాయిరెడ్డి కంప్లైంట్ ఇస్తే కేసీఆర్ గవర్నమెంట్ మన కంపెనీకి, మనకు సేవ చేసే కంపెనీ పైన దాడి చేయడానికి వచ్చారు. మన రికార్డులు ఎత్తకపోవడానికి వచ్చారు. మనం ఎన్నికల్లో పనిచేస్తే చిన్న భిన్నం చేయాలని ఆలోచించారు. నేను అడుగుతున్నా పోలీసుల్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఏ రూల్ కింద వచ్చారు మా దగ్గరికి? ఎందుకు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు? హైదరాబాద్ లో పనిచేసుకునే స్వేచ్ఛ మనకు లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ప్రత్యర్థులకి. ఏపీ తెలంగాణ మధ్య జరుగుతున్న డేటా వార్ కు సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, ఇచ్చినటువంటి ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు 120B, 379, 420, 188 ఐపీసీతో పాటు సెక్షన్ 66B అండ్ 72 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఇంటిగ్రేటెడ్ కంపెనీలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా అక్రమంగా ఉపయోగిస్తున్నాడో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి, ఈ ఓటర్ లిస్ట్ కి సంబంధించినటువంటి డేటాను కూడా పోలీసులు రికవరీ చేయడం జరిగింది. ఒక ప్రభుత్వానికి చెందినటువంటి ఓటర్ లిస్టు, సంక్షేమ పథకాలకు చెందినటువంటి జాబితా ఇతని దగ్గర ఎందుకుంది, ఇతని చేతికి ఏ విధంగా వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. భాస్కర్ తో పాటు అదే కంపెనీలో పనిచేస్తున్నటువంటి మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్థాయిలో విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ నాయకులు మాత్రం వచ్చే ఎన్నికలను ఉద్దేశించి ఈ రకంగా ప్రభుత్వ సంబంధించినటువంటి డేటాను ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించి ఇటు వైసీపీకి చెందినటువంటి ఓట్లను తొలగించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కూడా పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంత మేరకు వాస్తవం ఉంది, నిజంగానే ఓట్ల తొలగింపు ప్రక్రియ ఏమైనా కొనసాగుతుందా, లేకపోతే ప్రభుత్వానికి చెందినటువంటి ఈ సంక్షేమ పథకాల డేటా ఇక్కడి నుంచి కూడా ఆపరేట్ అవుతున్నాయనే దిశగా మాత్రం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మరోపక్క ఇదే టైంలో భాస్కర్ అదృష్టానికి గురయ్యాడంటూ కూడా ఇంటిగ్రేటెడ్ కంపెనీ నుంచి ఒక లిఖితపూర్వమైనటువంటి
కావడంతో అటు ఏపీ పోలీసులు కూడా రాత్రి మాదాపూర్లోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయానికి చేరుకొని తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నటువంటి భాస్కర్ తో పాటు మరికొంతమందిని వదిలిపెట్టాలంటూ కూడా వారిని వేడుకున్నప్పటికీ ఇక్కడ సైబర్ యాక్ట్ కింద భాస్కర్ పై కేసు నమోదైంది. మాకు రావాల్సినటువంటి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మీకు అప్పగిస్తామంటూ కూడా తిరిగి తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. కాసేపు హైడ్రామా నెలకొన్నప్పటికీ తెలంగాణ అదుపులో ఉన్నటువంటి భాస్కర్ ని మాత్రం వారికి అప్పగించేందుకు మాత్రం పోలీసులు ఏమాత్రం ఇష్టంగా లేనన్నట్టు మాత్రం స్పష్టంగా బయటపడింది. అసలు ఈ ప్రభుత్వానికి చెందినటువంటి డాటా ఏ విధంగా రవితేజ. తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్తగా డేటా వార్ మొదలైంది. ఏపీ అధికార పార్టీ టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీలపైన తెలంగాణ పోలీసులు దాడులు చేయడం, ఆ కంపెనీకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై సైబరాబాద్ పోలీసులు సోదాలు చేపట్టారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు నిర్వహించిన దాడుల్లో హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు సంస్థకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీకి చెందిన సేవామిత్ర మొబైల్ యాప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 కోట్ల మంది ఓటర్ల జాబితా ఉందని, అలాగే ఓటర్లు వారి ఆధార్ కార్డుల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను ఉంచుకోకూడదని, దానికి విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలో దిగిన సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులకు చెందిన ఓ టీం హైదరాబాద్ కు చేరుకుంది. ఐటీ గ్రిడ్ కు చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి అదృశ్యమయ్యారని అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చామని తెలిపారు. అయితే భాస్కర్ రావును ప్రస్తుతం తాము విచారిస్తున్నామని, ఆ తర్వాతే అప్పగిస్తామనడంతో ఏపీ పోలీస్ టీం వెనుదిరిగింది. అయితే టీడీపీ వ్యవహారాల్లో తెలంగాణ పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలతో రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొందని చంద్రబాబు అన్నారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ లో ఉంటే ఆ కంపెనీ దగ్గరికి పోలీసులు పంపిస్తారు. వాళ్ళు చెప్పిన వివరణ ఏదంటే విజయసాయిరెడ్డి కంప్లైంట్ ఇస్తే కేసీఆర్ గవర్నమెంట్ మన కంపెనీకి మనకు సేవ చేసే కంపెనీ పైన దాడి చేయడానికి వచ్చారు. మన రికార్డులు ఎత్తకపోవడానికి వచ్చారు. మనం ఎన్నికల్లో పనిచేస్తే చిన్న భిన్నం చేయాలని ఆలోచించారు. నేను అడుగుతున్నా పోలీసుల్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఏ రూల్ కింద వచ్చారు మా దగ్గరికి? ఎందుకు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు? హైదరాబాద్ లో పనిచేసుకునే స్వేచ్ఛ మనకు లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ప్రత్యర్థులకి జగన్మోహన్ రెడ్డికి సహకరించడానికి మా మీద దాడులు చేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మేము కూడా మిమ్మల్ని వదిలిపెట్టమని 5 కోట్ల ప్రజల తరపున హెచ్చరిస్తున్నా. ఇదంత ఈజీగా వదిలిపెట్టాం. తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరెవరు మా ఆఫీసుకి రావడానికి? ఏ చట్టం కింద వచ్చారు? ఏ రూల్ కింద వచ్చారు? ఏం వైలేట్ చేశాం మేము? మీకేం సంబంధం? ఆంధ్రప్రదేశ్లో పుట్టిన విజయసాయిరెడ్డి ఇక్కడ రాజకీయంగా ఓట్లు అడిగినప్పుడు తెలంగాణలో ఎందుకు ఫిర్యాదు ఇచ్చారు? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీల మీద దాడులు చేయటం, తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉన్నారనా, ఇవాళ అక్రమ కేసులు బనాయించి 30 మంది పోలీసుల్ని అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామనకుండా దాడులు చేపిస్తూ హైదరాబాద్లో వ్యాపారం చేసే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ పరిశ్రమల మీద ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసే వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలనే ఒక కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్లో దుర్మార్గంగా చేస్తూ ఉంది. నువ్వెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు పాల్పడ్డా భయపడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇక హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ సంస్థలపైన దాడులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రవితేజని అడిగి తెలుసుకుందాం. రవితేజ, మాదాపూర్లో ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ కంపెనీ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక యాప్ని లాంచ్ చేసింది.
ఈ యాప్ని ప్రస్తుతం హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగానే ఈ యాప్ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఓటర్ల జాబితా కావచ్చు, ఈ సేవామిత్ర పేరుతో ఓపెన్ చేసినటువంటి ఈ యాప్లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఓటర్ల జాబితా, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ యాప్ ద్వారా కూడా నేరుగా పబ్లిక్ సమస్యలు కానీ తమ కాన్స్టిట్యూన్సీలో నెలకొన్నటువంటి రెగ్యులర్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా యాప్ ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లే విషయంలో ఈ యాప్ సాగుతుంది. అంటే ఈ యాప్ ద్వారా ఇక్కడ కొన్ని అక్రమాల్లో జరుగుతున్నాయి. ఈ యాప్ని అడ్డం పెట్టుకొని వైసీపీకి చెందినటువంటి ఓట్లు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కేంద్రంగా ఈ యొక్క ఓట్ల తొలగింపు చర్యలు జరుగుతున్నాయంటూ కూడా నిన్న వైసీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులకు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులు కేసు నమోదు చేసుకొని పలు సెక్షన్ల కింద ఐటీ యాక్ట్ కింద సైబర్ క్రైమ్స్ కింద పోలీసులు నమోదు చేసి ఈ కార్యాలయం పైన దాడి చేసిన తర్వాత ఈ ఐటీ గ్రిడ్ కార్యాలయంలో కొన్ని కీలక సమాచారం ఇక్కడ ఈ సేవామిత్ర యాప్తో పాటు నిజంగానే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కొన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి ఓట్లు ఇక్కడి నుంచి కూడా నేరుగా అక్కడ ఓటర్లకు ఫోన్ చేసి మీ కాలనీలో ఏ విధంగా టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు పనులు చేపడుతున్నారు, ఈసారి ఓటు ఎవరికి వేస్తారనే ఒక అభిప్రాయాన్ని కూడా వీళ్ళు సేకరించి పర్సనల్గా ఇక్కడ కొన్ని డాటాని కూడా వీళ్ళు సేకరించినట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఓటర్ల లిస్ట్ ఇక్కడి నుంచి తొలగించినట్టు కూడా సైబరాబాద్ పోలీసులు గుర్తించి ఈ డాటాతో పాటు ఇద్దరు వ్యక్తులు ఏదైతే ముఖ్యంగా ఈ యాప్ని ఆపరేట్ చేస్తూ తెలంగాణ ఏపీకి చెందినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి డాటాను వీళ్ళు సేకరించి దాన్ని భద్రపరుస్తున్నారు. వాళ్ళకి చెందినటువంటి భాస్కర్ ఒక వ్యక్తిని మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు నిన్న ఒకేసారి తెలంగాణ పోలీసులు ఐటీ కార్యాలయంలో రైడ్ చేస్తున్నటువంటి టైంలో అటు ఏపీ నుంచి వచ్చినటువంటి పోలీసులు కూడా భాస్కర్ పెద్ద కాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్ అయ్యాడంటూ కూడా ఒక ఫిర్యాదు అందింది. మిస్ అయినటువంటి భాస్కర్ ఐటీ కార్యాలయంలో ఉన్నాడంటూ కూడా మేము ఇక్కడికి వచ్చాము. అతన్ని మాకు వెంటనే అప్పగించాలంటూ కూడా తెలంగాణ పోలీసులు కానీ తెలంగాణ పోలీసులు అప్పటికే నాకు లిఖితపూర్వకంగా ఈ కంపెనీలో కొన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఓటర్లను తొలగించేటువంటి ప్రక్రియ జరుగుతుంది, ఈ కేసు దర్యాప్తు సాగుతుంది కాబట్టి విచారణ ముగిసిన తర్వాత